దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి దృష్టి ఉంది. మొత్తానికి పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మన ముందు ఉన్నాయి. సో ఏ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది, అలాగే ముఖ్యంగా అందరి చూపు ఏపీ పైనే ఉంది. ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వచ్చాయో ముందు చూద్దాం. ముందుగా ఆరా సర్వేలో ఏం తెలియదనేది చూస్తే, ఆరా సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏపీలో అధికారంలోకి రాబోతోందనేది ఈ సర్వే సంస్థ తెలియజేసింది. వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు గెలిచే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా సర్వే సంస్థ తెలియజేస్తుంది. ఇక కూటమికి 71 స్థానాల నుంచి 80 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తుంది ఆరా సంస్థ. అంతేకాదు ఈసారి కూటమి నుంచి చూసుకున్నట్లయితే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారని కూడా ఆరా సంస్థ తెలియజేస్తుంది. అలాగే మచిలీపట్నం, కాకినాడ ఎంపీ సెగ్మెంట్లు కూడా జనసేన గెలిచే అవకాశం ఉందని తెలియజేశారు. అంతేకాదు అనూహ్యంగా నెల్లూరులో విజయసాయిరెడ్డి ఓటమి పాలవుతారనే విషయంలో ఆరా సర్వే సంస్థ తెలియజేస్తుంది. ఇక తెనాలి నుంచి పోటీ చేసినటువంటి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా గెలుస్తారనే విషయాన్ని తెలియజేశారు. ఇక మంగళగిరిలో కూడా లోకేష్ గెలిచే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేశారు. అలాగే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి, కుప్పంలో చంద్రబాబు కూడా గెలుస్తారనేది ఆరా సర్వే సంస్థ తెలియజేస్తోంది. ఇక ఏబీపీ సి ఓటర్ సర్వే సంస్థ తెలియజేసింది ఒకసారి చూసుకున్నట్లయితే కూటమికి ఎంపీ స్థానాల్లో 21 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తోంది. వైసీపీకి కేవలం 4 స్థానాలు మాత్రమే వస్తాయని సి ఓటర్ సంస్థ తెలియజేస్తోంది. ఇక తరువాత మరో సంస్థ గురించి కూడా చూద్దాం. ర్యాప్ సంస్థ, దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 158 సీట్లు వస్తాయని ర్యాప్ సంస్థ తెలియజేస్తోంది. టీడీపీ కూటమికి 4 నుంచి 17 స్థానాలు వస్తాయంటూ ఈ సంస్థ తెలియజేస్తుంది. ఇక చాణక్య ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే వైసీపీకి 39 నుంచి 49 స్థానాలు వస్తాయంటోంది. కూటమికి 114 నుంచి 125 స్థానాలు వస్తాయంటూ ఈ ఎగ్జిట్ పోల్స్ చాణక్య సంస్థ చెప్తోంది. ఇక మరొకటి క్రెడిబుల్ ఉన్నది జన్మత్ సంస్థ చెప్తోంది. దాని ప్రకారం వైసీపీ 95 నుంచి 103 స్థానాలు గెలుస్తుందని, మరోసారి అధికారంలోకి వస్తుందని జన్మత్ క్లారిటీగా చెప్తోంది. కూటమికి కేవలం 67 నుంచి 75 స్థానాలు మాత్రమే వస్తాయని తెలియజేస్తోంది. ఇక పీపుల్స్ పల్స్ సంస్థ ఏ విధంగా చెప్తుందో చూస్తే, టీడీపీకి 95 నుంచి 100 సెగ్మెంట్లు వస్తాయంటోంది. వైసీపీకి 45 నుంచి 60 స్థానాలు వస్తాయంటోంది. కూటమిలో కూడా సింగిల్ ఇండివిజువల్ పార్టీ వైజ్ చూసుకుంటే జనసేనకి 14 నుంచి 18 స్థానాలు వస్తాయంటోంది సంస్థ. బీజేపీ 2 లేదా 5 స్థానాలు మాత్రమే వస్తాయంటోంది. అలాగే వీళ్ళు లోక్సభకు సంబంధించి చూస్తే టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు వస్తాయంటోంది పీపుల్స్ సంస్థ. వైసీపీకి 3 నుంచి 5 స్థానాలు, బీజేపీకి ఇండివిజువల్గా ఇక్కడ 2 స్థానాలు వస్తాయని పీపుల్స్ సంస్థ తెలియజేస్తుంది. ఇక స్మార్ట్ పోల్ చూసుకున్నట్లయితే వైసీపీకి 80 నుంచి 90 స్థానాలు వస్తాయంటోంది. కూటమికి 93 నుంచి 95 స్థానాలు వస్తాయంటూ ఇక్కడ స్మార్ట్ పోల్ సంస్థ తెలియజేస్తుంది. ఇక పార్థదాస్ ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. వీళ్ళు వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్లో తెలియజేస్తున్నారు. వైసీపీ 110 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటుందంటున్నారు. కూటమి 55 నుంచి 65 స్థానాలు గెలుచుకుంటుందని తెలియజేస్తున్నారు. సో నెక్ టు నెక్ అనేది చెప్పాలి, చాలా టఫ్గా అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే తెలియజేస్తున్నాయి. వార్ వన్ సైడ్గా ముందు మాట్లాడినా